నానబెట్టిన బియ్యం తోటి ఇట్లా బ్రేక్ఫాస్ట్ అయితే ట్రై చేసిన అనమాట. అసలు ఇట్లా వస్తాయని అస్సలు అనుకోలేదు. ఏం చేసినావు, రెసిపీ ఏం చేసినావు అనుకుంటారు కదా. దోశలు అయితే చేసిన. టేస్ట్ విషయానికి వస్తే హిట్టా ఫట్టా అనేది వీడియో లాస్ట్ లో అయితే చెప్తా. వీడియో లాస్ట్ లో అయితే చూసేసేయండి, మీకైతే క్లారిటీగా అయితే అర్థమైపోతుంది. అసలు ఏం జరిగిందంటే రైస్ తిందాం అన్నట్టు రైస్ అయితే కడిగేసిన అనమాట. కానీ మా ఆయన అడిగితే అన్నం తినబుద్ధి అయితే లేదు, రవ్వ పోసిస్తే రవ్వ తింటా అంటే ఇక రవ్వనే పోసిన అనమాట. ఈ అన్నం అయితే ఉండలేదు. పొద్దుగాల కడిగిన బియ్యం మళ్ళీ పొద్దుటి వరకు అట్లనే ఉన్నాయి అనమాట. నానుతూనే ఉన్నాయి ఆ బియ్యం అయితే. బియ్యం కూడా మంచిగా ఉన్నాయి, ఏం స్మెల్ రావట్లేదు కదా. దీంతో ఏదైనా ఒక ట్రై చేద్దాం అన్నట్టు గిట్లనైతే చేసిన అనమాట. బియ్యం పడేద్దాం అంటే మనసు ఒప్పలేదు. ఉన్నదానికి లేదానికి పడేసుకుంటా కూర్చుంటుంటే అన్ని పెంటపాలు అవుతుంది. దోశలు అయితే చేస్తున్నాయి కదా అన్నట్టు ఇందులోకి కాంబినేషన్ మా ఆయన పల్లి చట్నీ అయితే తినొద్దు కదా అన్నట్టు టమాటా చట్నీ అయితే చేసిన అనమాట. దోశలు వస్తే రావన్నట్టు కొంచెం చిన్న సైజులోనే పోసేసినయ్యా. పేల మీద 2 చుక్కల నూనె పోసేసి మొత్తం అప్లై చేసిన తర్వాత దోశను పోసేసినాక మూతనైతే పెట్టేసిన. మూతను పెట్టేయకుండా కూడా వస్తే రావనుకున్నా. టేస్ట్ విషయానికి వస్తే మా ఆయన ఎక్స్ప్రెషన్ లోనే మీకైతే క్లారిటీగా అయితే అర్థమైపోతుంది. దోశలు అయితే ఇంత మంచిగా వస్తాయని నేను అస్సలు అనుకోలేదు. టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి. వీడియోనైతే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.